తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి మరియు జిల్లా వైద్యాధికారులు అయితే వికలాంగులు సదరం సర్టిఫికెట్లకు పొందడం కోసం స్లాట్లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు తాజాగా జనగామ, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి తాజాగా వికలాంగుల సదరం స్లాట్ల బుకింగ్ గురించి సమాచారం వస్తూ ఉంది. దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వికలాంగుల గురించి కావచ్చు, పెన్షన్ల గురించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి వివిధ పథకాల గురించి కావచ్చు, తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. ముందుగా ఇప్పుడు మనం జనగామకు సంబంధించి సదరం స్లాట్ల వివరాలను తెలుసుకుందాము. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అయితే ఈ నెల 13 నుంచి నిర్వహించే సదరం క్యాంపుకు అర్హులైన దివ్యాంగులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని DRDO అధికారులు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ బుకింగ్ ప్రారంభం అవుతుందని, మీ సేవలో ₹5 చెల్లిస్తే సరిపోతుందని, అలాగే 40% వికలాంగత్వం తక్కువ వైకల్యం ఉన్నవారి వివరాలు ఆన్లైన్లో ఉంటాయని, మీ సేవలో స్లాట్ బుకింగ్ కాదన్నారు. అలాంటి వారు నేరుగా క్యాంపుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, ఫోటో, మీ సేవ రసీదు తీసుకురావాలని మొత్తం 230 మందికి క్యాంపు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. చూశారుగా, ఎవరైతే వికలాంగత్వం తక్కువగా ఉంటుందో 40% మించి అలాంటి వారికి సదరం స్లాట్ బుక్ కావు. 40% పై ఉన్న వారికి మాత్రమే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సదరం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సదరం స్లాట్ వివరాలను తెలుసుకుందాము. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా వివరాలను తెలియజేస్తున్నారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులు వైకల్యం నిర్ధారణ పరీక్షల కోసం ఈ నెల అనగా ఫిబ్రవరి 2024 12వ తేదీన ఉదయం 11 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని స్లాట్లు బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కొత్తగా సర్టిఫికెట్స్ కావాల్సిన వారు, అలాగే తాత్కాలిక సర్టిఫికెట్స్ ఉన్నవారు వాటిని రెన్యువల్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెల అనగా ఫిబ్రవరి 15, మార్చి 14వ తేదీల్లో మానసిక అంగవైకల్యం ఉన్న వారికి శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 22, మార్చి 21వ తేదీల్లో వినికిడి లోపం ఉన్న వారికి సదరం శిబిరాలను నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 29, మార్చి 28 తేదీల్లో వైద్య శిబిరాలకు హాజరు కావాలని అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ఎవరైతే వికలాంగులుగా ఉన్నవారు మీ సేవలో అప్లై చేసుకొని ఆ సదరం అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు ఒరిజినల్, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు మీకు సంబంధించిన మెడికల్ రికార్డ్స్, ఏమైనా స్కానింగ్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే తదితర వివరాలతో ఆయా సంబంధిత జిల్లా వైద్యాధికారిని సంప్రదించినప్పుడు మీరు వాటిని చూపించాల్సి ఉంటుంది. కనుక ఎవరైతే వికలాంగత్వం ఉన్నవారు ఈ తేదీల్లో మీ సేవకు వెళ్ళి స్లాట్లను బుక్ చేసుకొని తద్వారా జిల్లా వైద్యాధికారిని సంప్రదించి సదరం సర్టిఫికెట్లను పొందండి. ఆపై చేయూత పథకం ద్వారా నెల నెల ₹6,000 పెన్షన్కి అప్లై చేసుకోవడం ద్వారా పొందండి. మీకు ఈ వివరాలు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.